ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ అన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఆర్మ్ స్లీవ్స్ తీసుకుందామని డీకతలానికి అయితే వచ్చినాం. ఇక బండి అయితే పార్క్ చేయాలి లోపల. పార్కింగ్ లాట్లకి అయితే బండి పట్టుకొచ్చినాం. ఇక మెల్ల ఒక ప్లేస్ దొరికింది, అక్కడైతే పార్క్ చేసేసినాం. ఇది చూసినప్పుడల్లా ఆట పెడతాం. ఎందుకు ఆట పెడతామో కూడా తెలియదు, కానీ పెడతాం. అయితే లిఫ్ట్ ఖరాబ్ అయిందట. మేము లిఫ్ట్ ఎక్కినాం, తర్వాత అనుకోకుండా వేరే ఫ్లోర్లో దిగినాం. డిగతలన్ ఫ్లోర్ ఏదో తెలియట్లే, కొద్దిసేపు లెంకినాం అటు ఇటు. నీళ్ళని అడిగితే లాస్ట్కి కింద ఫ్లోర్ అని చెప్పారు. ఫైనల్గా దొరికింది డీకతలన్ అయితే. మనకు కావాల్సిన ఆర్మ్ స్లీవ్స్ అయితే ఇవే. బయట 200 ఏముండే, ఇక్కడ ఒక 100 రూపాయలు ఏమి ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ అయితే ఎక్కువ ఉంది. అందుకనే డీకతలన్కి వచ్చిన. ఎందుకంటే నాకు హాఫ్ టీషర్ట్లు వేసుకుంటే ఇష్టం. సో అప్పుడప్పుడు పనికి వస్తాయని రైడింగ్ కూడా తీసుకుంటున్నా. మీకు క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. పర్ఫెక్ట్ సెట్ అయినాయి, మంచి క్వాలిటీ ఉంది సెట్. తీసేసుకున్నా, ఇంకా అవైతే ఫిక్స్ అయిపోయినా. మీకు క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. క్వాలిటీ కూడా మస్తు ఉంది, మనకు కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యి. ఇక బాణాలను చూడంగానే గాంధీవదార్ అర్జునుడు మహాభారతంలో ఉంటాడుగా, నాకైతే గుర్తొచ్చాడు. డీకతలను పోయినామంటే ఈ చిన్న బండితోటి పక్క ఆట పెడతాం. ఆట పెట్టడానికి బయటకైతే రాము మేము. 4-5 రౌండ్లు వేస్తాం. మొత్తం డీకతలని బండి వేసుకొని తిరిగి అప్పుడు పక్కకు పెడతాం దాన్ని. ఇక నా వంత అయిపోయింది. మా దోస్తుగాడు ఈడు ఒక 4-5 రౌండ్లు వేసాడు మొత్తం. మళ్ళీ వాని వీడియోలు నేను తీయాలిగా, నా వీడియోలు తీసినందుకు తీపించుకున్నాడు. బాళ్ళు బ్యాట్లు చూస్తే మనకేడ అవుతుంది. ఇక ఆ బాల్ తీసుకున్నాం, ఓ బ్యాట్ తీసుకున్నాం. పక్కకే ఇక నెట్స్ ఉండే కథ, మా నెట్స్లో ఆట పెట్టినాం కొద్దిసేపు. తీసుకున్నది ఒకటే పేర్ ఆఫ్ ఆర్మ్ స్లీవ్స్, కానీ కొన్న తక్క ఆడింది ఎక్కన్నట్టు మొత్తం ఆట పెట్టేసినాం డీకతలన్లా. తెలీదు బాల్ కనబడ్డది. ఈ బాల్ తోటి కూడా చెండు ఆట పెట్టినారు 2-3 సార్లు. సైకిల్ చూసేకి మస్తుంది కదా, గేర్ల సైకిల్. నేను అట్లేనా అనుకున్నా చూసినప్పుడు, మా దోస్తుగా నేను. కానీ ప్రైస్ చూడండి, హే ప్రభు హరిరామ జగన్నాథ్ 85,000 అంట. సైకిల్కి 85 ఏంట్రా. మస్తు షాపింగ్ చేసినాం కదా, అందుకే బిల్లు చేసినాం. బిల్లు కూడా తీసుకున్నాం. మస్తు షాపింగ్ చేసినాం. మధ్యలో ఈ టేబుల్ టెన్నిస్ బాల్ కనబడ్డాయి. మా దోస్తు గారు నేను ఇక పెట్టుకున్నాం. ఎవరు తక్కువ చేస్తే వాళ్ళు చాయ్ తాగిపించడని. ఇక వాడేమో 100 దాకా చేసిండు. నేనేం చేసిన తెలుసా, ఒకటేసారి ఇట్లా కొట్టి దాన్ని అవుట్ చేసుకున్నాను. అది నేను, ఎందుకంటే చాయ్ తాగిచ్చుడు తప్పుతుంది కాబట్టి. చాలా షాపింగ్ చేసినాం కదా, అలసిపోయినాం. ఇక ఇంటికైతే స్టార్ట్ అయినాం. రోడ్డు మధ్యలో ఇది ఒక వింత కారు కనబడ్డది. అసలు ఇది ఏం కారో తెలియదు. మా దోస్తు గారు రాయల్స్ రాయస్ అన్నాడు. అది బండి నెంబర్ చూస్తే AR అని ఉంది. ఈ బండి పేరు ఎందుకు కూడా తెలియదు, కానీ వింత ఉంది. రోడ్డు మీద అందరు దాన్నే చూసుడు. మీకు తెలిసే కామెంట్ చేయరు.